భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి పునఃప్రతిష్ఠాపన చేయడం మహోత్తరమైన ఘట్టమని రామభక్తుడు సినీ రచయిత చిన్ని కృష్ణ పేర్కొన్నారు. భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించిన శ్రీరామచంద్రుని మందిరాన్ని దుష్టుడైన బాబర్ కూల్చివేసి 1,75,000 రామభక్తుల మరణానికి కారణమయ్యాడన్నారు. ఈ దుర్ఘటన జరిగిన 500 సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడాన్ని యావత్ దేశ ప్రజలు వీక్షించి దేవుడి కృపకు పాత్రులు కావాలని అన్నారు. దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ మిగిలిపోతారని అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠతో రామభక్తుల ఆత్మలకు శాంతి చేకూరుతుందన్నారు. నరేంద్ర మోడీ చేసిన ఈ సాహసానికి ప్రజలందరూ రామరాజ్య స్థాపనకు నడుం బిగించాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో 400 పైచిలుకు ఎంపీ స్థానాలు మోడీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. దాని ద్వారా ఆయన చక్కగా అసలు ధర్మం అంటే ఏమిటి అని దానికి ఒక రూపాన్ని ఇస్తూ ఏం చేయాలి, మానవ ధర్మం అట్లాగే మన ధర్మం ఏమిటి అనే విషయంలో చూస్తూ రాముడి నేపథ్యంలో ఆయన ఎన్నో విషయాలు దాంట్లో చెప్పి జరగడం వల్ల ఆ సినిమాలు ఇప్పటికీ అజరామరంగా నిలిచాయి. నాస్తి దేశం యశక్కాయు జరామరణ్యం ఏమన్నారు. మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పనులు కానీ అలాగే వారు రాసిన రచనలు కానీ వాటికి కాలం చెల్లిపోవడం అనేది ఉండదు, అవి ఎప్పటికీ ఉండవు. అలాగే వీరు రాసినటువంటి ఏదైతే దీని నేపథ్యం ధర్మమే చెప్తూ ఆ సినిమాలను విజయవంతం కావడానికి కారణం వీరి శ్రమ, వీరి పరిశోధన, వీరి పట్టుదల అని చెప్తూ ఇవాళ మనం ఎంతో గొప్పగా చక్కగా చేసుకుంటున్నాం. అయోధ్య నేపథ్యంలో అవతార పురుషుడైన రాముడు నడవడిక, ఆయన ఆదర్శం ఏదైతే ఉందో అవన్నీ నేపథ్యంలో మనమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం. ఇది ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన అయోధ్యలో రామ్లల్లా విగ్రహ పునఃప్రతిష్ఠ కావటానికి ప్రధానమైన కారకుడు, ఈ ప్రపంచం మొత్తానికి నికృష్టుడు, దరిద్రుడు, వెధవ అయినటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబ్రీ 1,75,000 మందిని, హిందువుల్ని, భక్తుల్ని, పూజారుల్ని తలలు నరికి ఆ రక్తపాతంలో వాటిల్లో నిర్మించినటువంటి వాడి మసీదు ఔరంగజేబు అనేవాడు ఇంకొక వారసుడు, వాడు అంతకంటే నీచుడు. వీళ్ళు చేసినటువంటి మొత్తం భారతదేశ ఇండియన్ కల్చర్ని, హెరిటేజ్ని ధ్వంసం చేసిన దానికి అయోధ్యలో 1992 డిసెంబర్ 6వ తారీఖున కరసేవకులు కళ్ళు మూచి తెరిచే లోపల ఆ మసీదుని నేలమట్టం చేశారు. ఆ తర్వాత గౌరవ దైవస్వరూపుడైనటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా దాన్ని పునర్నిర్మించాలని సుప్రీంకోర్టులో తీర్పు అనుసరించి దానికి ఒక రూపురేఖలు దిద్ది 1000 సంవత్సరాలు అది శాశ్వతంగా మళ్ళీ 2000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఏ భూకంపం వచ్చినా కూడా ఇది కాకుండా నిర్మించినటువంటి ఈ ఆలయం సాక్షాత్తు రాముడే మళ్ళీ పుట్టాడా అనిపించే నా నరేంద్ర మోడీ, మా నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ ఈ దేశానికి, ఈ విశ్వానికే మార్గదర్శకుడై నిలిపిస్తున్న విధానం చాలా గొప్పగా